హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. సో ఈరోజు మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి మనకి గ్రేట్ లెర్నింగ్ కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్లో ఈ రిక్వైర్మెంట్స్ వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేశారు. నేను మీకు స్క్రీన్ మీద కూడా హైలైట్ చేసి చూపిస్తున్నాను. మన ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ. ఇంకా మన జాబ్ టైటిల్ వచ్చేసరికి ప్రాసెస్ అసోసియేట్ మాట. అండ్ కంపెనీ వచ్చేసి ఏడిపి. అండ్ వేకెన్సీస్ వచ్చేసి మల్టిపుల్ లొకేషన్స్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. మనకి దీనికి అప్లికేషన్ డెడ్ లైన్ కూడా 13th March వరకు ఉంది. సో ఇంకా కిందకు వచ్చేసరికి మనకి ఏడిపి కంపెనీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, కుదిరితే అది కూడా చదవండి. సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు క్లియర్గా వేకెన్సీస్ అనేవి 25 ఓపెన్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీకామ్, బీబీఏ, బీఎస్సీ. అండ్ పాస్అవుట్ బ్యాచెస్ వచ్చేసరికి 2020 అండ్ 2021. అండ్ శాలరీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. బీకామ్ అండ్ బీబీఏ వాళ్ళకి 2.75 to 3 lakh per annum. అండ్ బీఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 3.5 lakh per annum. సో దీనికైతే మనకి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, ఫ్రెషర్స్ కింద ఈ జాబ్ పొజిషన్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. అండ్ జాయినింగ్ డేట్ కూడా ఇమీడియట్గా ప్రొవైడ్ చేస్తారు అని మెన్షన్ చేశారు. యాజ్ ఆఫ్ నౌ మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మనకి పాన్ ఇండియా లొకేషన్స్లో వేకెన్సీస్ని బట్టి మనకి పోస్టింగ్ అనేది అలొకేట్ చేస్తారన్నమాట. సో మనకి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత పర్సనల్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఎటువంటి బాండ్ మనం సైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మన దగ్గర నుండి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ ఏంటి అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి, షిఫ్ట్లో వర్క్ చేసేందుకు ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాలి. సో ఇంక ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో సో జాబ్కి ఎలాగ అప్లై చేయాలి అనేది కూడా తర్వాత అయితే చెప్తాను. సో ఇంకా మన సెకండ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి జాబ్ టైటిల్ సీనియర్ అసిస్టెంట్ అండ్ కంపెనీ వచ్చేసి డిఎక్సీ టెక్నాలజీ. ఇక్కడ లొకేషన్స్ అయితే బెంగళూరు, చెన్నై, నోయిడా అని మెన్షన్ చేశారు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పాండమిక్ సిచ్యువేషన్ నార్మలైజ్ అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ దీనికి అప్లికేషన్ డెడ్ లైన్ కూడా 13th March వరకు ఉంది. ఇంకా కిందకు వచ్చేస్తే మనకి డిఎక్సీ టెక్నాలజీ కంపెనీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో దీనికి మనకి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అక్కర్లేదండి, ఫ్రెషర్స్ కింద మనం అప్లై చేసుకోవచ్చు మాట. అండ్ వేకెన్సీస్ వచ్చేసరికి 100 అయితే ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరు ఎలిజిబుల్ అంటే ఆల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ పాస్అవుట్ బ్యాచెస్ వచ్చేసరికి 2018, 2019, 2020 అండ్ 2021 వాళ్ళు ఎలిజిబుల్ మాట. అండ్ శాలరీ వచ్చేసరికి 3 lakh per annum. సో మనకైతే అకాడమిక్స్లో త్రూ అవుట్ అగ్రిగేట్ వచ్చేసి 40% వస్తే సరిపోతుందండి. బట్ ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. అండ్ ఒకవేళ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే 2 years వరకే వీళ్ళు అలౌ చేస్తున్నారు, అంతకంటే ఎక్కువ ఉంటే అలౌ చేయట్లేదు. మనకైతే ఎటువంటి బాండ్ సైన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి జాయినింగ్ డేట్ కానీ లైక్ సెలెక్షన్ ప్రాసెస్ కానీ ఇమీడియట్గా అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. అండ్ మనకి ఇది వర్చువల్గానే ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో మనకి ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఫస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అన్నమాట. ఇంకా మనకి ఎటువంటి స్కిల్స్ కావాలి ఈ జాబ్కి అప్లై చేయడానికి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకైతే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్లో ఎక్సలెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ మనకి అప్లికేషన్ సపోర్ట్ గురించి కానీ కంప్యూటర్ టెక్నాలజీ గురించి కానీ కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ మనం ఎటువంటి షిఫ్ట్స్లో అన్నా వర్క్ చేయగలిగే ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండాలి. ఇంకా జాబ్లో జాయిన్ అయిన తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి ఇది కస్టమర్ సర్వీస్ సపోర్ట్కి సంబంధించిన వర్క్స్ అయితే అసైన్ చేస్తారు. సో డిఫరెంట్ కస్టమర్స్ మనల్ని ఇంటరాక్ట్ అవుతారు వయా కాల్స్ ద్వారా కానీ, చాట్స్ ద్వారా కానీ, ఈమెయిల్స్ ద్వారా, పోర్టల్స్ ద్వారా. సో ఇలాగ డిఫరెంట్ కస్టమర్స్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ ఇష్యూ ఏంటో మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి రిజల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ మనం ప్రోయాక్టివ్గా ఎంత ఫాస్ట్గా వాళ్ళకి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తామో దాన్ని బట్టే మనకి ఆ కస్టమర్స్ కూడా మనకి మంచిగా రెస్పాండ్ అనేది అవుతారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎలాగ అప్లై చేయాలో కూడా
తర్వాత చెప్పేస్తాను. సో ఇప్పుడైతే నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ అయితే చూసేద్దాము. సో ఇంకా మన జాబ్ టైటిల్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అండ్ కంపెనీ నేమ్ వచ్చేసి ప్రొలిఫిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇది మనకి హైదరాబాద్లో ఈ కంపెనీ అనేది ఉంది మాట. అండ్ మనకి అప్లికేషన్ డెడ్ లైన్ కూడా 13th March వరకు టైం ఉంది. సో కిందకు వచ్చేస్తే మనకి ప్రొలిఫిక్స్ కంపెనీ గురించి మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఈ జాబ్ పొజిషన్కి మనకి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబుల్ అనమాట. అండ్ వేకెన్సీస్ వచ్చేసరికి చూసారా 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి MBA. సో చాలా మంది ఛానల్లో MBA గురించి జాబ్స్ పోస్ట్ చేయమంటున్నారు. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్, ఎందుకంటే 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ పాస్అవుట్ బ్యాచెస్ వచ్చేసరికి 2020 అండ్ 2021. అండ్ శాలరీ కూడా మెన్షన్ చేశారు 3 to 3.5 lakh per annum అని చెప్పేసి. సో మనకు వచ్చేసి త్రూ అవుట్ ద అకాడమిక్స్ 50% అగ్రిగేట్ అయితే వచ్చుంటే సరిపోతుంది. అండ్ మనకి ఇది టెంటేటివ్ జాయినింగ్ డేట్, అంటే ఈ జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత 18th March నుండి మనం వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అండ్ మనకి సెలెక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, HR డిస్కషన్ అనేది ఉంటుంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు, ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది. అండ్ ఇంటర్వ్యూ లొకేషన్ ఇదైతే వర్చువల్గా అయితే జరగదండి, వాకిన్ అయితే అవ్వాలి. అంటే హైదరాబాద్ ఆఫీస్కి అయితే వెళ్ళి మనం ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాలన్నమాట. అండ్ జాయినింగ్ లొకేషన్ కూడా వీళ్ళు ఆఫీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వీళ్ళు మనకి యాజ్ ఆఫ్ నవ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. బట్ స్టిల్ MBA వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకు అంటే 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మన దగ్గర నుండి స్కిల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే టీమ్ వర్క్ స్కిల్స్ అయితే ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి. ఏదైనా త్వరగా మనం నేర్చుకొని అడాప్ట్ చేసుకొని వర్క్ చేయగలిగే కెపాసిటీ అయితే ఉండాలి. సో ఇది ఏ కంపెనీ వాళ్ళన్నా ఎక్స్పెక్ట్ చేసే స్కిల్సే. సో ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మనం అయితే డిఫరెంట్ టీమ్స్తో వర్క్ చేస్తాము. సో ఆ డిఫరెంట్ టీమ్స్తో వర్క్ చేస్తున్నప్పుడు ఆ స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఏం ఫాలో అవుతున్నారు మన కంపెనీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో, సో అవన్నీ మనం నేర్చుకొని దానికి తగ్గట్టుగా మనం వర్క్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. కస్టమర్ ఇష్యూస్ ఒకవేళ ఏమన్నా ఫేస్ చేస్తే దాన్ని ట్రబుల్ షూట్ చేసి డయాగ్నోస్ చేసి రీసెర్చ్ అయితే చేసి వాళ్ళకి రిప్లై అనేది మనం టైమ్లీ మేనర్లో అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఇది మాట రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇప్పుడు ఈ 3 జాబ్స్కి ఎలాగ అప్లై చేయాలి అనేది కూడా చూసేద్దాము. సో ఇది కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసిన జాబ్స్ కాబట్టి మనకైతే కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్లో అకౌంట్ అనేది ఉండాలి. సో ఒకవేళ అకౌంట్ లేకపోతే సైన్అప్ అయితే అయిపోండి, చాలా సింపుల్గా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీ మెయిల్ ID కానీ మీ ఫోన్ నెంబర్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చి మీరు అకౌంట్ అయితే సెటప్ చేసేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు పాస్అవుట్ వచ్చేసరికి 2021 అని మెన్షన్ చేయండి. సో దట్ ఏ పాస్అవుట్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉన్న కంపెనీస్ పోస్ట్ చేసినా అవన్నీ మీకు కనిపిస్తాయి మాట. ఇది ఓన్లీ అకౌంట్ క్రియేషన్లో మాత్రమే 2021 అని మెన్షన్ చేయండి. సో వన్స్ మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే జాబ్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో నేను ప్రొవైడ్ చేసిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మీకు కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్లో ఆల్రెడీ అకౌంట్ ఉంటే సింపుల్గా సైన్ ఇన్ అయ్యి మీకు నచ్చిన జాబ్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో వన్స్ మీకు జాబ్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగా అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేసేసండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక నోట్ అని ఒక పాపప్ అయితే అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఒక టెస్ట్ అయితే రాయాలి, బిజినెస్ జాబ్కి సంబంధించిన టెస్ట్ మాట. ఒకవేళ ఈ టెస్ట్ కనుక మనం క్లియర్ చేయకపోతే మళ్ళీ 3 daysలో మళ్ళీ రీఅటెంప్ట్ అనేది చేయొచ్చు మాట. సో ఇక్కడ గో టు టెస్ట్ అనేది ఒకవేళ మీరు రెడీగా ఉంటే గో టు టెస్ట్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఎన్ని మినిట్స్ ఉంటుంది అండ్ మనకి జనరల్ యాప్టిట్యూడ్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు టెస్ట్ రాయడానికి ఓకే అయితే బిగిన్ టెస్ట్ అని క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఒక ఫామ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీ ఒరిజినల్ పాస్అవుట్ ఇయర్ అయితే మెన్షన్ చేయండి. లేదు నేను ముందు అసలు ఈ టెస్ట్కి ఎలాగ ప్రిపేర్ అవ్వాలో కోర్స్ అయితే నేర్చుకుంటాను అని అనుకుంటే కనుక మీకు కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్లో ఇక్కడ ప్రెప్ అని కనిపిస్తుంది కదా. సో ఈ ప్రెప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బిజినెస్ జాబ్స్కి సంబంధించిన టెస్ట్ కోర్స్ అయితే ఉంది. సో ఫస్ట్ అయితే ఈ టెస్ట్ కోర్స్ నేర్చేసుకోండి. సో దట్ ఈ బిజినెస్ జాబ్ టెస్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని మీద కంప్లీట్గా మనకి నేర్చేసుకోవడానికి అవకాశం ఉంది మాట. సో వన్స్ మీరు ఈ బిజినెస్ జాబ్
టెస్ట్ కోర్స్ ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు మీరు టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. సో క్లియర్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అన్నమాట. సో ఒక్కసారి ఈ బిజినెస్ టెస్ట్ జాబ్ క్లియర్ చేస్తే సరిపోతుంది. సో ఎన్ని జాబ్స్ కన్నా మనం అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు బిజినెస్ టెస్ట్ క్లియర్ చేసి ఉంటే ఇది వరకు నేను పెట్టినప్పుడు వీడియో చూసి సో మీరు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఆ జాబ్కి అప్లై చేసేస్తే సరిపోద్ది అన్నమాట. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మేము ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.